నర్మదా ఏషాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ 'అగ్రిమెంట్ మ్యారేజ్' భాగం 71. అవని ఒక్కసారికి మీ మాట వింటాను అనేసి కాల్ కట్ చేసింది హిమజ. బాబోయ్, ఇలాంటి వాళ్ళతో కలిసి జీవించడం కష్టమే మనసులో అనుకున్నాడు అర్జున్. ఆమెతో మాట్లాడేసరికి వీళ్ళ బుర్రలు వేడెక్కాయి. అప్పుడే అటుగా ఐస్ క్రీం బండి వచ్చింది. మన మైండ్ కూల్ కావాలి అంటే కూల్గా ఏదైనా తినాల్సిందే అంటూ ఐస్ క్రీం బండివాడిని పిలిచాడు అర్జున్. ఇద్దరు ఒక ఐస్ క్రీం తీసుకొని తిన్నారు. ఆ తర్వాత ఇంటి ముఖం పట్టారు. అవని, ఫ్యూచర్లో నువ్వు కూడా మీ అక్కలా ప్రవర్తిస్తావా? ఆమె అలాంటిది కాదని తెలుస్తూనే ఉన్న దారిలో అడిగాడు అర్జున్. మీకు ఎందుకు వచ్చింది అనుమానం? అతనితో పాటు నడుస్తున్నది కాస్త టక్కున ఆగింది అవని. అనుమానమని కాదు, మీరిద్దరూ అక్కా చెల్లెలు కదా, మీ ఇద్దరిలో సేమ్ జీన్స్ ఉంటాయి కదా, అందుకని చిన్న డౌటు. పెదవి విరిచి భుజాలు కదిలించాడు అర్జున్. అలా అన్నందుకు కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంది జస్వి. ఇది కోపతాపాలకు సమయం కాదు, ఒకరి మీద ఒకరం నమ్మకం పెంచుకోవలసిన సమయం అనుకున్న అవని. నేను అలాంటి దాన్ని కాదని మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అయినా అన్నారు అంటే ఎంతో కొంత నా మీద అపనమ్మకం అనేది ఉంది. దాన్ని పోగొట్టే బాధ్యత నాది. కాబట్టి మీకు నా మీద పూర్తి నమ్మకం కలగాలి అంటే నేనేం చెయ్యాలి అంది ఆమె. ఏం చెప్పినా చేస్తావా? చిలిపిగా అన్నాడు అతడు. అప్పుడే కదా మీరు నమ్ముతారు, పెదాలు బిగించింది ఆమె. అయితే ఈ రాత్రి నేనేం చెప్పినా కాదు కూడదు నాకుండా ఉంటే చాలు. కొంటెగా ఆమె కళ్ళల్లోకి చూశాడు అతడు. ఈయన బుర్రలో ఏదో తిరుగుతోంది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. కానీ అదేమిటో తెలియదు అనుకున్నావని. సరే అంది. అయితే ఇంటికి పద అని ఆమె చెయ్యి పట్టుకొని నడుస్తూ సడన్గా ఆగాడు అతడు. ఏమైంది? అతడు ఎందుకు ఆగిపోయాడో అర్థం కాక అడిగింది అవని. ఇవి కొందామని రోడ్డు పక్కన ఉన్న పూల బండిని చూపించాడు అతడు. అవని సిగ్గుతో తల ఆడించింది. అతడు చాలా కొంటుంటే ఇన్ని ఎందుకు? ఓ 2 మూరలు తీసుకోండి చాలు అంది ఆమె. నేనెన్ని తీసుకోవాలో కూడా నువ్వే చెప్తావా? అనగానే ఆమె సైలెంట్ అయింది. ఇంటికి వచ్చే వరకు ఒక్క మాట మాట్లాడలేదు. గదిలోకి రాగానే అలకగా అన్నాడు. తల అడ్డంగా ఊపేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది. అర్జున్కి కాల్ రావడంతో మాట్లాడుకుంటూ బాల్కనీకి వెళ్ళాడు. అవని కిచెన్కి వచ్చి కస్తూరి వంట చేస్తుంటే సహాయం చేయడం మొదలుపెట్టింది. వంట కాగానే అందరూ భోజనం చేసి గుడ్ నైట్ చెప్పేసుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. గదిలోకి రాగానే ఆవలిస్తున్న అవనిని చూసి, అదేంటి అప్పుడే నిద్ర వస్తోందా నీకు? ఆశ్చర్యంతో అన్నాడు అతడు. ఆమె చిరునవ్వే సమాధానమయ్యింది అతనికి. ఈ రాత్రి నేనేం చెప్పినా చేస్తాను అన్నావు, మరి నిద్రపోతే మాట తప్పిన దానివి అవుతావు. బుంగమూతి పెట్టాడు అర్జున్. ఒక్క ఆవలింతకే నేనేదో నిద్రలోకి జారుకున్నట్టు మాట్లాడుతున్నారు మీరు కినుగ్గా అన్నది అవని. ఆడపిల్లలా? ఈ అలుకేంటి శ్రీవారు? ఏం చెయ్యాలో చెప్పండి. అతని 2 బుగ్గలు పట్టి లాగింది. అతను ఒక క్యారీ బ్యాగ్ ఆమె చేతిలో పెట్టాడు. ఏంటిది? కళ్ళతోనే అడిగింది. విప్పి చూడు తెలుస్తుంది అన్నాడు అతడు. క్యారీ బ్యాగ్లో ఉన్నది తీసి చూసింది. అది 2 పీసెస్ ఉన్న నైటీ. దాన్ని చూసి వికారంగా ముఖం పెట్టింది ఆమె. నచ్చలేదా? కొంటెగా అడిగాడు అతడు. తల అడ్డంగా ఊపేసి, మీకు తెలుసు కదా నేను ఇలాంటివి వేసుకోనని అంది అవని. తెలుసు, పెళ్ళైనప్పటి నుండి చూస్తూనే ఉన్నానుగా. పడుకునే ముందు మగరాయుడిలా నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని ఒంటికి తగిలించుకుంటావు. అందులో నీ సొగసు సోయగాన్ని దాచేస్తావు, నీ అందాన్ని తగ్గించుకుంటావు. అలా నాకు నచ్చలేదు, అందుకే ఇది తీసుకున్నాను. ఇక మీదట నైట్ పడుకునే ముందు ఇలాంటివి వేసుకోవాలి. అప్పుడే నువ్వు నాకు చూడ్డానికి సెక్సీగా రొమాంటిక్గా ఉంటావు. నాకు రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయి. చిలిపిగా కన్ను కొట్టాడు అర్జున్. అలా మాట్లాడేసరికి సిగ్గుతో అతన్ని చూడలేకపోయింది అవని. నా వల్ల కాదు. తన 2 చేతుల నడుమ ముఖం దాచుకుంది. అయితే ఇందాక నువ్వు అన్న మాట తప్పుతున్నావు. నిన్ను నమ్మడం కోసం ఏమైనా చేస్తానన్నావు. ఈ డ్రెస్ నా కోసం వేసుకోలేవు. చిరుకోపం చూపించాడు అర్జున్. బిడియంతో ముడుచుకుపోయినావని. నాకేం తెలుసు మీరు ఈ పని చేయమంటారని. లేదంటే అలా అనేదాన్ని కాదు. ఇది కాకుండా ఇంకేమైనా చెప్పండి, చేస్తాను. అతడు మనసు చిన్నబుచ్చుకోవడం చూసి అంది ఆమె. నా మనసుకు నచ్చింది చెయ్యనప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు చెప్తావు అనేసి మంచానికి మరోవైపు తిరిగి పడుకున్నాడు అతడు. అర్జున్కి కోపం వచ్చిందని అర్థమైంది ఆమెకి. సరే వేసుకుంటాను అనేసి వాష్రూంలోకి వెళ్ళి వేసుకొని వచ్చింది.
ఆమె వచ్చేసరికి గది రూపురేఖలన్నీ పూర్తిగా మార్చేశాడు అతడు. మంచానికి పువ్వులు కట్టి మంచం మీద బెడ్షీట్ని, కిటికీకి కర్టెన్లని మార్చాడు. సువాసనలు వెదజల్లే క్యాండిల్ వెలిగించాడు. కొవ్వొత్తుల వెలుగులో గది అలంకరణ చూసి అవని సంబరమాశ్చర్యాలకు లోనైంది. అర్జున్ ఆ నైట్ డ్రెస్లో ఆమెను చూసి మెస్మరైజ్ అయ్యాడు. వావ్, అవని నువ్వు చాలా హాట్గా ఉన్నావు తెలుసా అంటూ ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు. ఆమె సిగ్గుతో తన ముఖాన్ని అతని హృదయంలో దాచుకుంది. మొండితనం చూపించకుండా నేను చెప్పిన డ్రెస్ చేసుకున్నందుకు థ్యాంక్యూ అంటూ ఆమె ముఖాన్ని తన 2 చేతుల మధ్య పట్టుకున్నాడు. ఆమె బిడియంతో కళ్ళు తెరిచి అతన్ని చూడలేకపోయింది. మూసుకున్న ఆమె కనురెప్పలపై ముద్దు పెట్టాడు అర్జున్. ఆమె తన్మయత్వంతో మరింత గట్టిగా కళ్ళు మూసింది. తన పెదవులు ఆమె పెదాల మీదికి చేర్చి గాఢంగా ముద్దు పెట్టాడు అర్జున్. ఆమె అతన్ని మరింత గట్టిగా హృదయానికి హత్తుకుంది. ఆమెని అలాగే ఎత్తుకొని మంచం మీదికి చేర్చాడు అతడు. ఆమె మీద వాలి తన ప్రేమను చూపించే పనిలో ఉన్నాడు. ఆమె వేడి నిట్టూర్పులతో ఆ రాత్రి మెల్లగా కరిగింది. అలా ఆ రేయి వాళ్ళకి మధురంగా గడిచింది. ఏమండి, అమ్మాయి ఈ వీకెండ్ రమ్మని చెప్పింది, వెళ్దామా? శనివారం ఉదయం ఆఫీస్కి బయలుదేరేటప్పుడు అర్జున్ని అడిగింది అవని. అలాగా, సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే బయలుదేరదాం అన్నాడు అతడు. ఆమె సంతోషంతో అతని బైక్ ఎక్కి అతని నడుము చుట్టూ చెయ్యి వేసి కూర్చుంది. ఆమెను ఆఫీస్ దగ్గర దింపేసి తన ఆఫీస్కి వచ్చాడు అర్జున్. ఉదయ్, ఊరికి ఎప్పుడు బయలుదేరుతున్నావు? అతని క్యాబిన్కి వెళ్ళి అడిగాడు అర్జున్. ఈరోజు సాయంకాలం బయలుదేరుతున్నాం, ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నాం అన్నాడు అతడు. జాగ్రత్త, నోరు జారకు, విషయాన్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయి. మీ అమ్మని సమీరాతో నీ పెళ్ళికి ఒప్పించు. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి, మొహమాట పడకు, సరేనా అన్నాడు అతడు. అలాగే, కానీ నేను వచ్చే వరకు నా వర్క్ సంగతి చూడు అన్నాడు ఉదయ్. అది నువ్వు చెప్పాలా, నాకు తెలీదు అనేసి తన క్యాబిన్కి వచ్చిన అర్జున్ తన పనిలో పడ్డాడు. సాయంకాలం ఇంటికి రాగానే అవనిని తీసుకొని ఆమె పుట్టింటికి వెళ్ళాడు అర్జున్. వాళ్ళు ఉండేది సిటీలోనే కాబట్టి గంటలో ఇల్లు చేరుకున్నారు. కుశల ప్రశ్నలు అయ్యాక టీ తాగేసి తన మామ జగదీష్తో కబుర్లలో పడ్డాడు అర్జున్. అవని తన తల్లి చెంత చేరింది. తల్లి అడగ్గా తన కాపురం గురించి చెప్తూ ఉంది. రాగానే ఉదయ్ సమీరాను తీసుకొని బయలుదేరుతూ, ఆంటీ మీరు మాతో వస్తే బాగుండేది అన్నాడు రమణితో. నేనిప్పుడు మీతో రాకూడదు, అది పద్ధతి కూడా కాదు. నువ్వు ఇంటికి వెళ్ళాక మీ వాళ్ళతో మాట్లాడి మీ పెళ్ళికి ఒప్పించు. వాళ్ళు సరే అంటే అప్పుడు నేను వచ్చి మిగతా విషయాలు మాట్లాడతాను. అంతగా అవసరమైతే కాల్ చేయి, ఫోన్లో మాట్లాడతాను. ఇప్పుడైతే మీరు వెళ్ళిరండి అంది రమణి. సరే ఆంటీ, మీ ఇష్టం అన్న ఉదయ్ సమీరాన్ని తీసుకొని తన ఊరికి బయలుదేరాడు. వాళ్ళు ఓ 4 గంటలు ప్రయాణం చేశాక ఊరు వచ్చింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఊర్లోని జనాలు భోంచేసి పక్కలు వేసుకున్నారు. తను వస్తున్నట్టు ముందుగానే తన తల్లికి చెప్పాడు ఉదయ్. ఆమె భోంచేయకుండా కొడుకు రాక కోసం వీధి గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉంది. ఉదయ్ని చూడగానే ఆమె ముఖం సంతోషంతో వికసించింది. అంతలోనే అతని పక్కన ఉన్న సమీరాను చూడగానే ఆమె ముఖం ముడుచుకుపోయింది. ఇదంతా గమనిస్తూనే ఉంది సమీర. ఉదయ్ రాగానే అమ్మా ఎలా ఉన్నావు అంటూ తన తల్లిని హగ్ చేసుకున్నాడు అతడు. తల ఆడించి ప్రయాణం బాగా సాగిందా? నీతో వచ్చిన ఈ అమ్మాయి ఎవరు? అనుమానంతో సమీరాను చూసింది ఆమె. సమీర వెంటనే వంగి ఆమె కాళ్లకు దండం పెట్టింది. పద్ధతి గల అమ్మాయి అనుకుంది రమణి. ఉదయ్ తల్లి, ఈమె నా స్నేహితురాలు, మిమ్మల్ని కలవడానికి వచ్చింది. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అంటూ లోపలికి వచ్చాడు అతడు. సరే, ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి, భోంచేద్దురు గాని అంది ఆమె. వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వగానే భోజనం వడ్డించింది. వాళ్ళతో పాటు కూర్చొని తింటున్న తల్లిని చూసి, అమ్మా నువ్వు ఇంకా ఇంతవరకు తినకుండా ఉన్నావా? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? తన కోసం తినకుండా తన తల్లి కాచుకొని ఉండడం చూసి నొచ్చుకున్నాడు ఉదయ్. పర్వాలేదు లేరా, ఒక్కరోజే కదా, చిన్నగా నవ్వింది పార్వతమ్మ. ఇంతలో పక్కింటికి వెళ్ళిన అతని చెల్లెలు శ్రీజ వచ్చింది. అన్నయ్య, ఇదేనా రావడం అంటూ తన చూపుని సమీర మీద నిలిపింది. శ్రీజ వెనకాల, అక్కయ్య వీడింకా రాలేదా? లాస్ట్ బస్ ఇప్పుడే వెళ్ళగా చూశాను అంటూ ఇంట్లోకి వచ్చాడు ముకుందం. ఇదిగో ఇప్పుడే వచ్చాడు పార్వతమ్మ అనగానే అవునా అంటూ వీళ్ళు భోంచేస్తున్న దగ్గరికి వచ్చాడు ముకుందం. అక్కడ సమీరాను చూసి నివ్వరపోయాడు అతడు.
వీళ్ళు ఇంకా ఊరు చేరినట్టు లేదు, అందుకే కాల్ చేయలేదు. ఉదయ్ని సమీరను తలుచుకుంటూ రమణి అప్పుడే భోంచేసి టీవీ చూస్తూ కూర్చుంది. ఇంతలో ఆమె సెల్ రింగ్ అయింది. సమీర అయ్యుంటుంది అనుకుంటూ డిస్ప్లేలో ఎవరు కాల్ చేశారు అనేది చూసుకోకుండా కాల్ లిఫ్ట్ చేసి హలో అంది రమణి. ఆమె హలో అనేలోపు అటువైపు నుండి హలో అమ్మా నేను అని సుధా మాటలు వినిపించాయి. నువ్వా? తెల్లబోయింది ఆమె. ఇంతలోనే తేరుకొని నువ్వెందుకు కాల్ చేశావు? నీకు చేయొద్దని చెప్పాను కదా, అయినా సిగ్గు లేకుండా మళ్ళీ చేశావు కోపంతో అరిచింది రమణి. ప్లీజ్ అమ్మా అలా అనకు, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. కన్నతల్లి మీద ఉన్న మమకారంతో విలవిలలాడింది సుధా. ఎందుకు లేరు? ఉన్నాడుగా, ఏరి కోరి చేసుకున్న నీ రెండవ మొగుడు. వెటకారం ఆడింది ఆమె. ప్లీజ్ అమ్మా నువ్వు అలా అనకు ప్రాధేయపడింది సుధా. ఇంకెలా అనమంటావు? దురాశతో దుర్బుద్ధితో మొదటి మొగుడు చావుకు కారణమయ్యావు. అతని ఆస్తితో కులుకుతున్నావు. నీది ఒక బ్రతికేనా? చీ అని ఆమెని చీదరించుకుంది రమణి. ప్లీజ్ అమ్మా నువ్వు ఇలాంటి మాటలతో నన్ను చిత్రవద చేయకు ప్రాధేయపడింది సుధా. నువ్వు ఆ రఘురాంతో మాట్లాడిన దానికన్నా నేనేం ఎక్కువ మాట్లాడడం లేదు అని మూతి తిప్పింది ఆమె. అమ్మా ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? అది గతించిన గతం, దాన్ని వదిలేయి చిరాకు పడింది ఆమె. గతించిన గతమా? ఎంత తేలిగ్గా ఈ మాట అనగలుగుతున్నావు? నేను నీలా అనుకోలేను. నేను దాన్ని అంత తేలిగ్గా తీసుకోలేను. తేలిగ్గా మర్చిపోయే విషయం కూడా కాదు అంది బాధతో. అమ్మా అప్పుడు తెలుసో తెలియకో తప్పు చేశాను. దాన్ని పట్టుకొని ఇలా ఎంతకాలం నన్ను సాధిస్తావు? ఉక్రోషపడింది సుధా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అందులోనూ నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నీ స్వార్థం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు. ఒక కన్న తల్లి కడుపు కోతను మిగిల్చావు అంటుంటే ఆమె గొంతు బాధతో కూడుకుపోయింది. సారీ అమ్మా అంది సుధా. అంతకు మించి ఇంకేమీ మాట్లాడలేకపోయింది. నువ్వు చేసిన దానికి సారీ సరిపోదు. నిజానికి అది చాలా చిన్న మాట. ఈ సారీకి బదులు నువ్వు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడు. కనీసం ఆ పైనున్న ఆ రఘురామైనా నిన్ను క్షమిస్తాడేమో అన్న రమణి. నేను మాత్రం ఈ జన్మలో నిన్ను క్షమించను. నీలాంటి దాన్ని నా కూతురుగా ఇంకెప్పటికీ యాక్సెప్ట్ చేయను కరాఖండిగా చెప్పేసింది ఆమె. అమ్మా ఇలా అంటే ఎలా? ఏడుపు గొంతుతో అడిగింది ఆమె. ఎలా ఏంటి? నువ్వు లేవని మేము ఎలా అనుకున్నామో మేము లేమని నువ్వు అలాగే అనుకో. నీకంటూ ఒక తల్లి, తోడబుట్టిన చెల్లి ఉంది అనే విషయం మర్చిపో. ఈ బంధాలు బంధుత్వాలు అక్కర్లేదు అనుకో. అప్పుడు ఏ బాధ ఉండదు. ఇంకెప్పుడు నాకు కానీ సమీరకు కానీ ఫోన్ చేయకు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. ఏదో ఇలా బ్రతకనివ్వు అని ఫోన్ పెట్టేయబోయిన రమణి మళ్ళీ సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీని ఎక్కువ మంది లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేసి